Hey, hi all, welcome back to my channel. So మీరు ఎవరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టైం వచ్చేసి 3 అవుతుంది. ఇట్స్ లంచ్ టైం అన్నమాట. సో ఇప్పుడైతే లంచ్ చేసేద్దాం. ఏంటంటే మళ్ళీ రేపటి నుంచి రైస్ తినలేను. సో ఆల్ సాఫ్ట్ ఫుడ్సే తినాలి నేను. సో అందుకని ఇప్పుడైతే లంచ్ తినేసి లైక్ ఎంజాయ్ చేసుకుంటూ తినేయాలి. ఆల్మోస్ట్ 1 వీక్ వరకు నేను మళ్ళీ రైస్ తినడానికి ఉండదు. అన్ని సాఫ్ట్ ఫుడ్సే తినాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే లంచ్ తినేద్దాం. సో కర్రీ వచ్చేసి బెండకాయ కర్రీ అనమాట. సో ఇది లాస్ట్ 1 వీక్ వరకు రైస్ తిన్నాను. సో కొంచెం ఎంజాయ్ చేసాను. మంచిగా తిన్నాను అనుకుంటే పచ్చడి చేసాను. సో అది తినలేకపోయినా కొంచెం లైట్ లైట్గా చేసాను అనమాట. సో ఇంకోటి ఏంటంటే బెండకాయ కర్రీ చేసాను. నాకు బెండకాయ కర్రీ తిన్నాను. చాలా బాగుంది గైస్. రెసిపీ ఎప్పుడైనా షార్ట్లో పెడతా చూడండి. అసలు ఫస్ట్ టీత్ నేను ఎందుకు తీపించుకుంటున్నాను అని కూడా చెప్తాను అనమాట. సో ఏమేంటంటే అవి ప్రతి ఒక్కరు ఉంటుంది, ప్రతి ఒక్కరు తీపించుకుంటారు. ఇంకోటి ఏంటంటే మెయిన్ దాంట్లో అవి సైడ్కి ఉంటాయి అనమాట. ఇట్లా క్రాస్ వచ్చేస్తాయి. ఆ టీత్ క్రాస్ రావడం వల్ల ఏంటంటే వాటి వల్ల ఈ ముందున్న టీత్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అందుకని మనం అవి తీపించుకోవడం చాలా చాలా బెస్ట్. డాక్టర్స్ కూడా అదే రికమెండ్ చేస్తారనమాట. ఏంటంటే ఇప్పుడు తీపించుకోకపోతే మనకి ఫ్యూచర్లో దానివల్ల ఇంకా ప్రాబ్లం వస్తుంది అనమాట. సో దానివల్ల ఈ ముందు టీత్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో అందుకే నేను ఆ రీజన్ వల్లనే నేను తీపిచ్చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయినా. ప్రజెంట్ నాకు అంత పెయిన్ ఏం లేవు అవి. బట్ పెయిన్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం కంటే ముందే తీపించుకోవడం బెస్ట్ అని నేనే తీపిచ్చేసుకుంటున్నాను అనమాట. సో రేపు చూడాలి ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది. నాకైతే చాలా చాలా భయం వేస్తుంది గైస్. బట్ అది చేయించుకున్న తర్వాత మాట్లాడగలుగుతానో లేదో దాన్ని బట్టి నేను వీడియో తీయాల్సి వస్తుంది. సో మాట్లాడలేకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపన్. సో నేనైతే ఇంకా డిన్నర్ కంప్లీట్ చేస్తాను అనమాట. లెట్స్ సీ టుమారో మార్నింగ్. బై బై గైస్.
సో హాయ్ గైస్, చూస్తున్నారు కదా ఇది డే 2. ఈరోజు అయితే ఇక్కడ రైట్ సైడ్ బాగా వచ్చేసింది అనమాట స్వెల్లింగ్. చూడండి, మాట్లాడడానికి రావట్లే, బట్ కొంచెం కష్టంగా చెప్తున్నాను మీకు. సో ఇదేంటంటే మనం హీల్ అవ్వాలంటే ఖచ్చితంగా కూల్ ప్యాక్ పెట్టుకోవడమే అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. ఇప్పుడు లంచ్ చేయాలన్నమాట నేను. సో చూడాలి లంచ్కి మమ్మీ ఏం ప్రిపేర్ చేస్తుందో, అది ఎలా తిన. హాయ్, సో ఫైనల్లీ నా విజ్డమ్ టీత్ ప్రొసీజర్ అండ్ రికవరీ ఇదంతా అయిపోయింది అనమాట. సో ఈ రోజుకి వచ్చేసి 12 days. ఈ 12 daysలో ఫస్ట్ 5 days మాత్రం చాలా కష్టంగా ఉండే. సో ఏంటంటే లైక్ ఫస్ట్ 5 days అయినా కొంచెం ఫుడ్ తినడానికి అలా కొంచెం కష్టం అనిపించింది. అండ్ ఈ రైట్ సైడ్ వచ్చేసి కొంచెం పెయిన్ వచ్చింది, అది కింద సైడ్ అనమాట. సో అది కూడా ఎందుకంటే ఒకసారి నా స్కానింగ్ చూపిస్తా చూడండి. సో ఈ కింద రైట్ సైడ్ అనేది కొంచెం బోన్లోకి ఉంది, ఆ టీత్ ఆ పన్ను అనేది కొంచెం లోపడుకుంది అనమాట. సో అది తీసేటప్పుడు కూడా కొంచెం లాగుతున్నట్టు అలా అనిపించింది. బికాజ్ ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ప్రొసీజర్ చేసేటప్పుడు పెయిన్ అయితే అసలు ఏమి ఉండదు. బికాజ్ మనకి ఇంజెక్షన్ ఇస్తారనమాట. ఇది మొత్తం మత్తు ఇచ్చేస్తారు మనకి, మొత్తం నమ్లెస్ లాగా ఉంటుంది, ఏం తెలియదు. సో వన్స్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక 2-3 hours అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది స్లోగా. అది కూడా నాకు పెయిన్ కూడా బాగానే వచ్చిందనమాట. లైక్ కొంచెం పెయిన్ఫుల్గానే అనిపించింది. సో తర్వాత కొంచెంగా అలా పెయిన్ తగ్గుతూ వచ్చింది, అంత ప్రాబ్లం అనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే కొంచెం మాట్లాడడానికి రాలేదు, ఇది స్వెల్లింగ్ రావడం వల్ల. అండ్ ఇక్కడ కొంచెం ఇటు సైడ్ అయితే బాగా పెయిన్ వచ్చింది నాకు, స్వెల్లింగ్ కూడా ఇటు సైడ్ ఎక్కువ వచ్చిండే. అండ్ ఇంకొకటి లైక్ ఇది క్యూర్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా ఐస్ ప్యాక్ అనేది పెడుతూనే ఉండాలన్నమాట, ఇటు సైడ్. సో దానివల్ల మనకి చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఆ పెయిన్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. సో నేనైతే అలానే క్యూర్ చేసుకున్నా. నాకు ఈ ప్రొసీజర్లో అంత ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. సో చూస్తున్నారు కదా, ఈ రోజుకి 12 days. సో 10th day వచ్చేసి నేను స్టిచ్ చేసేస్తారనమాట, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఓన్లీ కింద పన్నుకి తీసిన దగ్గర స్టిచెస్ వేస్తారు. సో అవి తీపించుకొని వచ్చిండే. సో వచ్చిన తర్వాత ఇంకా లైక్ ఇప్పుడు నేను నార్మల్ రైస్ కూడా 6th day నుంచి తినడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ 5 days అయితే మొత్తం సాఫ్ట్ ఫుడ్ అనమాట, అది తినలేక చచ్చిపోయిన నేనైతే. నా వల్ల అస్సలు అవ్వలేదు. లైక్ ఏంటంటే నేను నార్మల్ రైస్ అయినా మెత్తగా ఉంటే అసలు తినబుద్ధి కాదు, అలాంటిది ఆ ఫస్ట్ 5 days మొత్తం సాఫ్ట్ ఫుడ్. అలా మీరు వీడియోలో చూసారు కదా, సేమ్ అలానే నా వల్ల అస్సలు అవ్వలేదన్నమాట. సో ఇంకా 6th day నుంచి కొంచెం తినడం స్టార్ట్ చేసిన. అది కూడా ఇటు సైడ్, ఇప్పటికి కూడా ఇటు సైడ్ నవ్వలట్లేదు, ఓన్లీ ఇటు సైడే తింటున్నా. సో ఇది ఇంకొంచెం నాకు ఆ భయం ఉందన్నమాట. సో మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని. ఇది కూడా ఇంకొంచెం క్యూర్ అయిపోయిన తర్వాత మొత్తం తినొచ్చు, మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో మీలో ఎవరైనా విజ్డమ్ టీత్ తీపించుకోవాలా వద్దా అని భయంతో ఉంటే మాత్రం ప్లీజ్ తీపిచ్చేసుకోండి. సో మీకు ఇదేమంత భయం అనిపించదు. సో నేను డేర్ చేసి ఒకేసారి 4 teeth తీపిచ్చేసుకున్నా. మా ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు, అంత డేర్గా ఎట్లా తీపిచ్చుకున్నావు అని. సో ఏంటంటే నేను ఒకటే ఆలోచించిన, ఇప్పుడు తీపిచ్చుకోకపోతే మళ్ళీ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం వస్తుంది టీత్కి, ఈ ముందు అన్ని ఎఫెక్ట్ అవుతాయని అదొక డాక్టర్ చెప్పారనమాట. సో ఇంకా అందుకని నేను డేర్ చేసి తీపిచ్చేసుకున్నా. నాకు ఏంటంటే క్యావిటీ కూడా ఏం లేదు పైన కింద, జస్ట్ పైన కొంచెం స్టార్ట్ అయింది, కింద వచ్చేసి ఇది ఒక్కటే కొంచెం చిగురు ఉంటది కదా, ఆ రూట్స్ లోకి ఇలా ఉందన్నమాట. సో ఆ రూట్స్ అనేవి ఇట్లా చిగురు అనేది కొంచెం ఇట్లా ఓపెన్ అయి ఉండడం వల్ల ఆ ఫుడ్ అనేది మనకు అక్కడ స్టక్ అవుతుంది, మళ్ళీ దాని వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు అనమాట. సో ఇదంతా ఎందుకులే అని నేనైతే ఇంకా తీపిచ్చేసుకున్నా. సో అది చాలా బెస్ట్ అనిపించింది నాకు. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది, ఏ ఫుడ్ అయినా తినొచ్చు, చాలా లైక్ భయం అనేది లేదనమాట. ఉన్న జనరేషన్ లో ఎవరికైనా కామన్ అది.
సో మీరు ఒకవేళ విజ్డమ్ టీత్ అంటే మెయిన్ వచ్చేసి జ్ఞానదంతాలు అంటారు కదా, సో అవ్వనమాట. సో మీకు ఆ భయం ఉంటే ఆ భయం పక్కన పెట్టేసి ముందైతే ప్రొసీజర్ చేపించేసుకోండి. సో ఇది ఒకటే నేను చెప్పాలనుకుంటున్నా. ఇంకా అంతే గైస్, ఏమైనా పాయింట్స్ మర్చిపోయి ఉంటే మీరు ఒకవేళ కమెంట్లో అయినా మెన్షన్ చేయండి, సో దట్ నేను రిప్లై ఇస్తా. సో అంతే గైస్, మీరైతే నా జర్నీ చూసి ఉంటారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై గైస్, సీ యూ అగైన్.